అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా లైన్లో నిలబడ్డ నారా లోకేష్. అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మరియు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పేదలందరికీ ఇల్లు కోసం కేటాయించిన భూముల వివరాలు సమర్పించాలి. రెవెన్యూ రికార్డుల భద్రతకు చర్యలు చేపట్టాలి. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా. ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం. ఎన్నికల సంఘం ప్రకటన. 3 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్న బొత్స. నగరంలో 2 అన్నా క్యాంటీన్లు ప్రారంభం. బొబ్బిల్లో మరో అన్నా క్యాంటీన్ ఏర్పాటు. అన్నా క్యాంటీన్ నిర్వహణలో ప్రజలు భాగస్వాములు కావాలి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు. అన్నా క్యాంటీన్లకు నెల జీతం విరాళంగా ప్రకటించిన మంత్రి కొండపల్లి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శ్రావణ మాస సంబరాలు. మహిళలకు మరిన్ని ఆఫర్లు అందజేస్తున్నామన్న స్టోర్ మేనేజర్ రామచంద్ర. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓలకు రెవెన్యూ సదస్సులు, వాటి పరిష్కారంపై తగిన శిక్షణ ఇవ్వాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాకి వినతి పత్రం అందజేశారు. విజయనగరం పట్టణంలో 4 కేజీల గంజాయిని పట్టుకున్న 1 టౌన్ ఎస్ఐ మరియు ఎస్బీ సిబ్బంది.